జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కాస్తంత చాలా సీరియస్గానే రాజకీయాలు అయితే చేస్తున్నారని చెప్పాలి. ఏడాది అయిన తర్వాత ఆయన వేస్తున్న అడుగులు వరుసగా భేటీలు, సమావేశాలు, కార్యకర్తలతో నేతలతో మాట్లాడడం, రేపు ఈ భేటీ కూడా ఉంది. వరుసగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ పిఏసీ భేటీ కూడా ఉంది. ఈ పిఏసీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది చాలామంది సీనియర్లు గతంలో ఉండేవారు. దీంట్లో ఇప్పుడు వారి ప్లేస్లో కొత్త వారికి అవకాశం ఇచ్చారు. అంతేకాదు ప్రతి జిల్లా నుంచి కనీసం ఇద్దరికైనా ఛాన్స్ ఇచ్చారు. దాంతో పిఏసీ అంటే పార్టీలో అతి ముఖ్య నాయకుల సమాహారం అయిపోయింది. ఇక పిఏసీ మొదటి మీటింగ్ను వైసీపీ ఆ మధ్య నిర్వహించింది. ఇప్పుడు మరోసారి నిర్వహించబోతోంది. నిజానికి వైసీపీ గతంలో కూడా పిఏసీని ఏర్పాటు చేసింది, కానీ మీటింగ్స్ అయితే పెద్దగా ఉండేవి కాదు. ఇప్పుడు మాత్రం వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. మ్యాటర్ ఏంటి అంటే ఈసారి చాలా సీరియస్ సమావేశం అంటే ఇది. ఏపీలో అధికార కూటమి వైసీపీని భారీగా టార్గెట్ చేస్తుంది. ఆ పార్టీ కీలక నాయకులు అందరి మీద కేసులు కూడా పడ్డాయి. అంతేకాదు చాలామంది అరెస్ట్ అయ్యి జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది కాస్త ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ దాకా వెళ్ళింది. దాంతో ఇక లిక్కర్ స్కామ్లో జగన్ మీద కూడా కేసులు పెడతారు అనే ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతుంది. దాంతో ఈ కీలక సమావేశం అజెండా గురించేనా అనేది ఇక్కడ కీలకమైన చర్చ. ఒకవేళ జగన్ కనుక అరెస్ట్ అయితే పార్టీ ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనే దాని మీద చర్చిస్తారు అనేది. అంతేకాదు వైసీపీ ఉద్యమ పందా మీద కూడా చర్చించే అవకాశం ఉంది. సమరభేరి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారట. మేబీ ఆ విషయం కూడా చర్చించే అవకాశం ఉంది అనేది. అది ఎప్పుడు ఏంటి, పార్టీ యాక్షన్ ప్లాన్ ఏంటి అనే దాని మీద, అలాగే పిఏసీకి ముఖ్య బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ పిఏసీలో ఉన్న కీలక నాయకులకి అనేది. ఏది ఏమైనా పిఏసీ మీటింగ్లో ఏం మాట్లాడతారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది చూడాలి.